అందరికీ హ్యాపీ ఈస్టర్ టు ఆల్. మీ అందరికీ అండి పునరుద్ధాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను యేసయ్య నామంలో. మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ అభిషేక్ కి అలాగనే బ్రదర్ ప్రభు కిరణ్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. మనము ఒక ఆరాధన పాట పాడుకొని ఈరోజు మరి యేసయ్య పునరుద్ధాన వాక్యం విందాము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము, చూడు సమాధిని వేసిన రాయి దొల్లింపగా మారి, అందుకు వేసిన కావలి నిద్రయు నిలుచున దైవసుతుని ముందు, అందువేసిన కావలి ముద్రయు నిలుచున దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. ఇంకో పాట పాడుకున్నామండి. మృత్యు కోరలు చిత్తు చేసి నిత్య జీవన మోక్ష మార్గం మానవానికి ప్రసాదించిన విశ్వమూర్తి విశ్వమూర్తి స్వాగతం, విజయశీలి స్వాగతం. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరలోక సారథి శాంతి సమతల వారధి, నీ ఎదలో పొంగి పొరలే నవ్య జీవన జలనిధి, నీ కరుణా కాంతిలోన నీ శాంతి వరము పొంది ఇహము పరముగా మారని, ఇహము పరముగా మారని మా బ్రతుకు పూలు పూయని. హల్లెలూయా 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 హల్లెలూయా. మృత్యు కోరలు చిత్తు చేసి నిత్య జీవన మోక్ష మార్గం మానవాళికి ప్రసాదించిన విశ్వమూర్తి విశ్వమూర్తి స్వాగతం, విజయశీలి స్వాగతం. ప్రార్థన చేసుకొని వాక్య లేఖనాలు స్టార్ట్ చేసుకుందామండి. స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పాదం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నైనా తండ్రి మీ పునరుద్ధాన బలంతో ప్రతి బిడ్డని నింపండి తండ్రి. ఈ రోజు తండ్రి నైనా తండ్రి నీ పునరుద్ధానం జరగకపోతే తండ్రి నైనా తండ్రి అయ్యా మాకు రక్షణ దొరికేది కాదు తండ్రి నైనా తండ్రి. సాతాను కాడి కింద పాపపు కాడి కిందనే మేము తండ్రి నైనా తండ్రి నలిగిపోయే వాళ్ళం తండ్రి, నిత్య నరకాగ్నికి ఆహుతయ్యే వాళ్ళం తండ్రి. అయ్యేదని మీరు ఎంతగానో ప్రేమించి అయ్యే తండ్రి ఈ లోకానికి మీ ప్రియ కుమారుని తండ్రి నైనా తండ్రి పంపించినందుకే నీ బంగారు పాదం వందనా చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా తండ్రి నేను విత్తబడుతున్న ఈ వాక్యాన్ని తండ్రి నేనా తండ్రి వారి హృదయాలు ఫలింప చేయండి తండ్రి. ఈ ఈస్టర్ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడని, నేను అయోగ్యురాన్ని పనికి మాలిందాన్ని వ్యర్థురాల్ని తండ్రి నేనా తండ్రి నేనా తండ్రి నన్ను మరుపరిచి మీరు మయం పొందమని వేడుకుంటూ నన్నే దక్షిణం హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, మనం లూకా చాప్టర్ ఒకసారి మనం చూద్దాము. లూక్ 24 చాప్టర్ మనం చూద్దాము. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందు ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? యేసయ్య ఏమని చెప్పారండి? నేను మళ్ళీ తిరిగి మూడో దినం తప్పకుండా లేస్తానని చెప్పారు. అలాగనే లేసారండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసయ్య ఎక్కడ వస్తారులే, పరలోక రాజ్యం నుంచి ఎక్కడ వస్తారులే, యేసయ్య నేనేం పాపం చేస్తున్నా కూడా ఏం చెయ్యలే, ఏం చేస్తారులే అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు మీరు తెలుసుకోవాలి, ఒక మాట చెప్తున్నాను. యేసయ్య నీ ప్రతి పాపాన్ని చూస్తున్నారు. అలాగని ఇంకోటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ ఏంటంటేనని నీ పునరుద్ధానం నువ్వు నమ్మకపోతే, ఈ రిజెక్షన్ డే నువ్వు నమ్మకపోతే నీకు అనేది ఏంటంటేనండి నీకు సాల్వేషన్ అనేది లేదు. అలాగే నువ్వు పరలోకానికి నీవు వెళ్ళవన్నమాట. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, ఇక్కడ కూడా యేసయ్య శిష్యులు అనేక మంది ఇక్కడ
నమ్మలేదు. తోమా అయితే నమ్మలేదు. ప్రభువా, నేను నీ గాయాలలో వేలు పెట్టి చూసేంత వరకు నేను నమ్మనని చెప్పానండి. కాబట్టి అలాగా తోమాలాగా మనం ఉండకూడదు అనమాట. సో ఆ స్త్రీలు ఎంతో నమ్మకంతో మరి అక్కడ తప్పకుండా యేసయ్య లేచి ఉంటాడని వారు నమ్మి విశ్వసించి మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని మహిమను చూశారనమాట. సో కాబట్టి మనం చూద్దాము. దొల్లింపబడి ఉండుట చూచి లోపల వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గురించి వారికి ఏమీయో దోచుకుని ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడేది. ఈ ఇద్దరు మనుషులు ఎవరో కాదండి, దేవదూతలు. సో ఆ స్త్రీలు ఏది యేసయ్య ఎక్కడికి పోయినారు, యేసయ్య ఎక్కడికి పోయినారు అనేసి కనిపించలేదు. యేసయ్య దేహం, ఆ డెడ్ బాడీ అనేది కనిపించలేదు అన్నమాట. ఎక్కడికి పోయినాడు అని వాళ్ళు భయపడిపోయి అంత వెతుకుతూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమయ్యి ఏం చెప్పారు అంటేనండి, మీరు భయపడొద్దండి. ఏమంటున్నారో చూడండి. వారు భయపడి ఏదండి ముఖములను నేల మోపి ఉండగా వారు భయపడిపోయినారు. ఆ దగదగదగ మెరుస్తున్న దేవదూతల్ని చూసి మరి భయపడిపోయారు అనమాట. వాళ్ళు ఏంటండి ఎలాగ భయపడిపోయినారు. ఇప్పుడు మనం ఉన్నాం, సడన్ గా ఇలా ఉన్నాము. ఇప్పుడు నేనున్నాను, ఇట్లా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నాను, లేదా ఈ లైవ్ వాక్యం నువ్వు వింటున్నావు. నీ చుట్టూ గొప్ప వెలుగు, సూర్యుడి కంటే మించిన వెలుగు నీ ముందు వస్తే ఆ వెలుగులో ప్రత్యక్షమయ్యి ఒక దేవదూతలు కనిపిస్తే ఎలాగా వణికిపోతారండి, గజ 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 వణికిపోతారు. సో ఎందుకు వణికిపోతారంటే దేవుని మహిమను చూడలేమన్నమాట. మనం దేవుని మహిమను, పరలోక తేజస్సుని మనం చూడలేము. ఆ అర్హత మనకు లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మరి శిలువలో ఎప్పుడైతే యేసయ్య మరి శిలువలో మరించి ఉన్నారో అప్పుడు మనకు ఏంటండి ఏమైందండి, యేసయ్య పునరుద్ధాన బలాన్ని పొందుకునే శక్తిని మనం పొందుకున్నాం అన్నమాట. ఎప్పుడైతే యేసయ్య నీ కోసము తన విలువైన రక్తాన్ని కార్చాడో, ఎప్పుడైతే మరి ఏమైందండి, ఆ విలువైన రక్తం కార్చబడినప్పుడు నేను మీకు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, యేసయ్య శిలువ రక్తము కార్చబడినప్పుడు ఆఖరి బొట్టు వరకు చిందించినప్పుడు ఆ రక్తము ఏంటంటే ఒక రివర్ లాగా ప్రవహించిందంట. ఆ రివర్లు ప్రవహించినప్పుడు అట్ ద సర్టెన్ టైంలో అనేక మంది రోగులు, కుష్ఠ రోగులు, గ్రుడ్డివారు, చూపు లేని వారు, మరి ఏంటండి అనారోగ్యంలో ఉన్న వాళ్ళు, పక్షవాయువుల వాళ్ళు, ఎంతో మంది పారలైజ్డ్ ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో హీలింగ్ పొందారు. ఆ టైంలో స్వస్థతను పొందారండి. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని, నిజమైన దేవుని మనము ఆరాధిస్తున్నాం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో కాబట్టి వాళ్ళు ఆ దేవదూతలు వారి మహిమను చూసి మరి ఆ దేవదూతలు వారిని చూసి వారి మహిమను తగ్గించుకొని వాళ్ళు ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఎందుకంటే భయపడిపోతున్నారు కదా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాలు పొందుకుంటావు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటావు, దేవుని స్వరాన్ని వింటావు, దేవదూతని నువ్వు చూస్తావు. సో అప్పుడు ఆ టైంలో వారు తమ మహిమను తగ్గించుకొని నీ యొద్దకి వస్తారనమాట. వచ్చి తాము ప్రత్యక్షపరచుకుంటారనమాట. సో ఇక్కడ వారు కూడా ఆ దగదగదగ మెరుస్తున్న వ్యసనాన్ని భయపడుతుంటే వారు ఏమంటున్నారని నేల పడిపోయింటే వాళ్ళు పడిపోయినారంట. అంటే వాళ్ళు ఆ వెలుగును చూడలేక, ఆ తేజస్సును చూడలేక నేల మీద పడి, ఇదిగో చూడండి, నేల మోపి ఉండగా, ఇది వారి తలను నేలపైన మోపి ఉండగా సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. హల్లెలూయా. మన యేసయ్య సజీవుడై ఉన్నాడండి. సో ఆర్డినరీగా మామూలుగా ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ చనిపోతే ఏమవుతుంది, ఇంకా మనది అంతా కూడా మన డెడ్ బాడీ ఏదైతే ఏమవుతుందండి, మట్టిలో కలిసిపోతుంది. సో మనం మట్టిలో నుంచి వచ్చిన కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం. కానీ మన యేసయ్య సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈస్టర్ సందేశం ఏంటంటే మన యేసయ్య సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడు పాతాళంలోనికి మరి ఏంటంటే వెళ్ళి తన బిడ్డలు అక్కడ ఉన్నారండి. అక్కడ ఉన్న మరి ఆ పరిశుద్ధుల్ని తనతో పాటు మరి ఎక్కడికి తీసుకెళ్లాలండి, పరదేశకు తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అలాంటి సజీవుడైన దేవుణ్ణి, మరణపు ముళ్ళు మిర్చి వేసిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అది మీరు గ్రహించాలని. మన దేవుడు చేతకాని వంటి వాడు కాదు, మన దేవుడు విగ్రహం వంటి వాడు కాదు. బటాలలో పూజలు అందుకోవడానికి అలాగనే క్యాండిల్స్ పెట్టుకొని ఆరాధించే దేవుడు కాదండి. మన యేసయ్య సజీవుడు. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నీ ప్రార్థన వింటాడు. నువ్వు కన్నీరు కారుస్తే యేసయ్య నీ కన్నీరు చూస్తారు. నువ్వు దుఃఖపడితే, నువ్వు గుండె పగిలి ఏడుస్తే యేసయ్య నీ పక్కనే ఉండి నిన్ను ఓదార్చే దేవుడై ఉన్నాడండి. నీకు ఉన్న కష్టమైన, రోగమైన, నీకున్న బాధ అయినా, నీకున్న అప్పైన ఏ సమస్యను కావచ్చు, ఈ రోజు నా యేసయ్య, ఈ రోజు నీవు ఆ సజీవుడైన దేవుని దగ్గరికి నీవు వస్తే ఈ రోజు నీకు యేసయ్య విడుదలిస్తానంటున్నాడండి. హల్లెలూయా. పునరుద్ధారైన దేవుడని, సజీవుడైన దేవుడు, సజీవమై ఉన్న దేవుడు, నిత్యము మనకు తోడై ఉన్న దేవుడు, ఈ యుగ సమాప్తి వరకు తోడై ఉంటానని యేసయ్య వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు నీలో ఉన్నారు, నాలో ఉన్నారు. ఆ
పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడో వెళ్ళి యేసయ్యని నువ్వు వెతకక్కర్లేదు. నీ హృదయంలోనే ఉన్నాడు. నీ ఇంటి వాకిటే నిలిచి ఉన్నాడు. నీ హృదయం తలుపు తడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు యేసయ్యని హృదయంలో చేర్చుకోవాలి. మనం పండగను ఆచరించే క్రైస్తవులుగా ఉండకూడదండి. అదేదో ఈస్టర్ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చిందని అప్పుడు మాత్రమే చర్చికి పోయి సాటిస్ఫాక్షన్ చేసుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనము ఎలా ఉండాలి అంటే సజీవమైన దేవుని సంఘంగా మనం ఉండాలి. దేవుని సంఘంగా మనం కట్టబడాలి. అనుదినము ప్రార్థనలో, అనుదినము వాక్య లేఖనాలలో మనము నడిపింపబడాలని. సజీవుడైన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు, నువ్వు మర్చిపోకూడదు. ఏదో విగ్రహం వంటి వాడు కాదు మన యేసయ్య. అదేదో నువ్వు ఆరాధిస్తూ ఊరికి పూజలు చేస్తే అందుకునేటోడు కాదండి. ఆయనకి పూజలు అక్కర్లేదు. యేసయ్యకి నీ పూజలు అక్కర్లేదు. యేసయ్యకి నీ దశమ భాగాలు అక్కర్లేదు. యేసయ్యకి నువ్వు ఏంటండి నువ్వు ఇచ్చే ఏది ఆభరణాలు అక్కర్లేదు. యేసయ్యకి నువ్వు కట్టించే చర్చస్ అక్కర్లేదు. యేసయ్యకి కావాల్సిన నీ హృదయము. సజీవుడైన యేసయ్య నీలోనికి రావాలని కోరుతున్నాడు. ఆ కాలంలో కూడా యేసయ్యని కనుగొన్న వారు అనేక మంది యేసయ్య కోసము ఎందుకు హతసాక్షులైపోయినారంటే సజీవుడైన దేవుణ్ణి వారు తెలుసుకున్నారు కాబట్టి. మరి ఏంటండి యేసయ్య శిష్యులు కూడా హతసాక్షులుగా ఎందుకు అయ్యారు అని అంటే యేసయ్యని వారు తెలుసుకున్నారు కాబట్టి. రిఖా బాబా షలరియా బాబా హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. సో సజీవుడైన దేవుని నీవెందుకు వెతుకుచున్నావు అని మరి వాళ్ళు అంటున్నారని. సో వాళ్ళకప్పుడు ఎలాంటి భయం కలిగింటారు. సజీవుడైనాడా అంటే చెప్పిన ప్రకారమే తిరిగి లేచాడా అని వాళ్ళు కలవర చెంది ఉంటారు. వాళ్ళు భయపడిపోయి ఉంటారు. వాళ్ళు వణికిపోయి ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యం జరిగించాడంటే వాళ్ళల్లో ఆ సజీవమైన దేవుని చూస్తే కన్నులు వాళ్ళకి అనుగ్రహించాడండి. ఆ స్త్రీలు ఆ సజీవుడైన దేవుడైన యేసయ్యని వాళ్ళు చూశారు. హల్లెలూయా. ఎంత ధన్యత. నేను అనుకుంటాను ఆ కాలంలో నేను పుట్టింటే ఎంత బాగుండు. నా యేసయ్య వెంట తిరుగుతుంటే, నా యేసయ్య చేయ వెంట ఉంటుంటే, నా యేసయ్య కోసమే ఉంటుంటే, నా యేసయ్య కోసమే చనిపోతుంటే అనిపిస్తాడండి. సో అలాంటి కాలంలో మనం లేము. కానీ ఎంత ధన్యత యేసయ్యని వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి ప్రకటించారు. సర్వ సృష్టికి వెళ్ళి యేసయ్యని వాళ్ళు ప్రకటించారు. సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఆ సజీవుడైన దేవుడు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో, ఆయన పునరుత్థాన బలం ఎప్పుడైతే నీలోనికి వస్తుందో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, అప్పుడే నీలో పరిశుద్ధాత్మ కార్యాలు మొదలవుతాయండి. నువ్వు అప్పుడు నుంచి ఎలా ఉంటుందంటే నీ జీవితం మారిపోతుంది. యేసు వచ్చిన జీవితం ఎలాగ ఉంటుంది అంటేనండి, ఎలా ఉంటుంది యేసు వచ్చిన జీవితం? పునరుత్థానే దేవుడు నీలోకి వచ్చి నీ ఇంటిలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీ ఇంటిలో ఉన్న అప్పులు వెళ్ళిపోతాయి. నీ ఇంట్లో ఉన్న దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి. నీ ఒంటిలో ఉన్న స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, వ్యభిచారం, జారత్వం, విగ్రహారాధన, అభిచారం అనే దురాత్మలు వెళ్ళిపోతాయి. యేసయ్య పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని అగ్ని నిన్ను తాకినప్పుడు, ఆయనలో ఉన్న పునరుద్ధాన శక్తి నీలోనికి ప్రవహించినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వచ్చినప్పుడు ఏమవుతుందని నీలో ఉన్న శాపము, పాపము, బంధకాలు అనేవి కాలిపోతాయి. హౌరియారా బాబా, షీకారా బాబా, రీమా మామ. అలాంటి సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈస్టర్ అంటే ఏదో కేవలము తాత్కాలికంగా మనం జరుపుకోవట్లేదు. ప్రపంచ యావత్తుగా వరల్డ్ వైడ్ ఎందుకు మనము ఆరాధిస్తున్నాం సజీవుడైన దేవుని? దానికి కారణం ఏంటంటే యేసయ్య నమ్మదగిన వాడిని, ఇంకోటి ఏంటంటే నిజమైన దేవుడు కాబట్టి సజీవమైన దేవుని మనము ఆరాధిస్తున్నాం. మనము ఏదో గోడల్ని వాటిని మనం ఆరాధించట్లేదు. కానీ పటాలలో కూడా యేసుక్రీస్తు లేరు. కానీ సజీవుడైన దేవుడు నీలోనే ఉన్నాడు. మరి ప్రపంచమంతా కూడా ఈస్టర్ ఇంత ఘనంగా జరుపుకోవడం కారణం ఏంటంటే నిజమైన సత్యమైన దేవుని వారు తెలుసుకున్నారు. అలాగనే వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇంతమంది ప్రపంచమంతా కూడా క్రీస్తును ఆరాధించే వారే ఉన్నారు. క్రీస్తు కోసం హతసాక్షులైపోయే వారే ఉన్నారు. ఎందుకు? దానికి కారణము అంటే ఆ యేసయ్య ప్రేమ మనల్ని అలాగ బంధించేసింది. ఆ యేసయ్య శిలువలో చేసిన త్యాగము మనల్ని బంధించేసింది. ఇంకోటి చెప్పాలంటే ఆ యేసయ్య కరుణామూర్తి అండి. ఆ సజీవుడైన దేవుడు ఈ రోజు నీ జీవితంలోనికి వస్తే నీ శరీరంలో ఉన్న బాధలు కావచ్చు, నీ శరీరంలో ఉన్న రుగ్మతలు కావచ్చు, నీ శరీరంలో అనారోగ్యం కావచ్చు, చేతబడి చిల్లకి బాణమతి శక్తులు ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు తొలగింపబడతాయి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ఈ రోజు నువ్వు ఏమంటున్నారండి? దేవదూతలు ఏమంటున్నారండి వారితోటి? సజీవుడైన దేవుని నువ్వు ఎందుకు మృతులలో వెతుకుతున్నావు? మృత్యు కోరలు చిత్తు చేసేశాడు నా యేసయ్య. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు చేశాడు యేసయ్య. మరణం నిలవలేకపోయిందండి. మనం చూస్తున్నాము. లాజరు, మీరు అంటారేమో లాజరు కూడా అలాగనే లేపాడు కదా దేవుడు అంటే, ఓకే ఆయన లేచాడు, లాజరు లేచాడు, మామూలుగా తాత్కాలికంగానే తన బాడీతో ఉన్నాడు, అలాగని కష్టాలు పడ్డాడు, వ్యాధులు కలిగాయి, మరి ఏంటండి ఆ బాధలు అనుభవించాడు, అలాగనే మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి మట్టి అయిపోయాడు.
కనీసం అంతే, అంతకంటే ఇంకేం లేదు. కానీ యేసయ్య మాత్రం ఎలా దైవ కుమారుడు కాబట్టి, మరి లోక రక్షకుడు కాబట్టి సజీవమై ఈరోజు మన ముందు ఉన్నారండి. నువ్వు పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడండి. నువ్వు ప్రార్థిస్తే ఆలకించే దేవుడై ఉన్నాడు. నీ కన్నీరును తుడిచి, నీ బాధను తుడిచి, నీ గుండెలో ఉన్న భారం తీర్చే దేవుడై ఉన్నాడండి. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, యేసు నేనేం అడగట్లేదు, నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. నీ హృదయం నాకేమో. ఈస్టర్ సందేశం ఏంటంటే, యేసుకి నీ హృదయం ఏమో. నిజమైన లోకరక్షకుని మనం ఆరాధిస్తున్నాం. సజీవునైన దేవుని తెలిసి కూడా ఇంకా పాప బతుకులో ఉన్నావు బ్రదర్ అండ్ సిస్టర్. ఇంకా పాపపు కాడి కిందనే ఉన్నావా? ఇంకా సాతాను గాడి కాడి కిందనే ఉన్నావా? ఈ రోజు నువ్వు బయటికి రావాలి. ఈ రోజు నువ్వు బయటికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకొని సజీవుడైన దేవుని నువ్వు ప్రకటించాలి. ఆఖరికి ఆ సజీవుడైన దేవుని కోసం నువ్వు హతసాక్షిగా మారాలి. ఇదే నా సందేశం. కాబట్టి ఈ రోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మృతులలో మరి ఏంటండి, మృతులలోనండి నేను ఇప్పుడే చెప్తున్నాను, మృతులలో యేసే లేరు, ఇంకా మృత్యుంజయుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరణము యేసయ్య ముందు అసలు నిలిచిందా? నిలవలేకపోయింది. గడగడ వడికిపోయింది. సాతాను ఏమనుకున్నాడంటే, ఎవరైనా చంపేసినాలే, అయిపోయిందిలే, పీడవయిందిలే, ఇంకా ఈ యేసుతో పీడవైంది, పరలోకంతో పీడవైంది, అయిపోయిందిలే అనుకున్నాడు. కానీ వాడి పాపము తెలియని విషయము ఏంటంటే వాడి పతనం అది. హల్లెలూయా. ఇది కాబషియరా బాబా, వాడి పతనం అది. ఎప్పుడైతే యేసు రక్తము ఎప్పుడైతే శిలువలోంచి కార్చబడిందో అప్పుడే వాడి శిరస్సు ఏమైందండి, వాడి తలకై చిదగదొక్కబడింది. హల్లెలూయా. అలాంటి సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి సాతాను గాడికి కానీ, సాతాను శక్తులకు కానీ, దేనికి కూడా మనము భయపడక్కర్లేదు. అప్పులకు కానీ, కోర్టు కేసులకు కానీ, వ్యాధులకు కానీ, ఏ ప్రాబ్లం కేసు దేనికి భయపడక్కర్లేదు. సజీవుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిగానే లేచినాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ రోజు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నీ పక్కనే ఉన్నాడు, నీ పక్షానే ఉన్నాడు, కార్యాలు చేయటకు రెడీగా ఉన్నాడు. నమ్మి యేసయ్య నీ పక్కనే ఉన్నాడు నువ్వు గ్రహించి, నీ కుడి పార్శ్వన యెహోవా ఆసీనుడై ఉన్నాడు నువ్వు తెలుసుకొని, నీ పక్కనే నీ పక్షాన్ని ఉన్నాడని, నీ కోసము యేసయ్య ఏంటండి, యేసయ్య ఏం చేసినా తెలిసి నీ కోసం ఎదురు చూస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి రా అని ఇలాగ కరములు చాచి నీ కోసం మరి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ యేసుని రోజు నీ జీవితంలో ఆహ్వానించు. మీరందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఏదో టైంపాస్గా చేసుకోవద్దండి. అంతరంగంలో నుంచి ఆత్మతో, సత్యముతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆరాధిద్దాము. సో కాబట్టి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ఇలాంటి సజీవుడైన దేవుని మనం పొందుకొని ఉన్నందుకై, ఇలాంటి లోకరక్షకుడు నిజమైన దేవుని మనం కలిగి ఉన్నందుకై, అన్యులైన మనల్ని తన బిడ్డలుగా ఎలా చేసుకున్నాడని రక్త నిబంధన చేసి మనం కొనుక్కున్న దేవుడికై పాదాభివందనం చేసి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడైన దేవుడా, నీ బంగారు పాదం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకరక్షకుడా, నీ బంగారు పాదం వందనా చెల్లించుకున్నాను తండ్రి. అవును తండ్రి, నైనా డెత్ నీ ముందు నిలబలేకపోయింది తండ్రి. మృత్యు కోరలు నీ ముందు చిత్తుగా ఓడిపోయినాయి తండ్రి. నేను నీకే స్తోత్రం. నీవు చెప్పిన ప్రకారమే అయ్యా తండ్రి, నేను సజీవుడై లేచినావు తండ్రి. అయ్యా తండ్రి, తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ పునరుద్ధాన బలంతో నింపబడాలి. ప్రతి ఒక్కరి మీద ఉన్న తండ్రి దుష్టుడి కాడి విరగొట్టబడాలి. ప్రతి ఒక్కరికి నీ పునరుద్ధాన బలం చేత నింపబడాలి. నీ పునరుద్ధాన అభిషేకం దిగి రావాలి. నీ ఆత్మ చేత అయ్యా తండ్రి ప్రతి బిడ్డ నింపబడాలి. యేసయ్యా తండ్రి, ఎవరైతే మనోవేదంతో ఉన్నారో, ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, ఎవరైతే అయ్యా తండ్రి సాతాను బంధకాలలో ఉన్నారో, ఎవరైతే నిందలలో, అవమానాల్లో, కష్టాలలో ఉన్నారో వారందరికీ విడుదల చేయండి తండ్రి. తండ్రి, ఎవరైతే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా మాట్లాడుతున్నారో అయ్యా నీ ప్రజల్ని విడిపించండి తండ్రి. తండ్రి, చూపు లేని వారికి చూపు దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. అయ్యా కుంటి వారిని నడవ చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. మ్యారేజెస్ కాని వారికి మ్యారేజెస్ దయచేయండి తండ్రి. మంచి తండ్రి లైఫ్ పార్ట్నర్ ఇవ్వండి తండ్రి. జాబ్లెస్ వాళ్ళకి జాబ్ ఇవ్వండి తండ్రి. అయ్యా తండ్రి, నీ పునరుద్ధాన బాలంతో ప్రతి బిడ్డని, లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న బిడ్డల్ని, ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ, అయ్యా తండ్రి విత్తమని వాక్యాన్ని హృదయ ఫలింపు చేయమని వేడుకుంటూ, నన్నే దక్షిణం హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్య సమాసం మీకు కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.